నమస్తే. తెలుగుదేశం పార్టీ కోసం రాత్రింబగళ్ళు కష్టపడి శ్రమించి సోషల్ మీడియాలో మరియు టీవీ ఛానల్స్లలో గంటల తరబడి లైవ్ ఇచ్చే వ్యక్తి కిరా కార్పి. అయితే గత కొన్ని రోజులుగా కిరా కార్పి ఎక్కడా కనిపించకుండా మౌనంగానే తన ఇంట్లోనే తను ఉంటున్నట్టు సమాచారం అయితే ఉంది. దీనికి ప్రధాన కారణం ఏమిటో తెలుసా? ఇటీవల జబర్దస్త్ ఆర్టిస్ట్ కిరా కార్పి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. బొత్స గారిని హేళన చేస్తూ అవమానిస్తూ ఆయన చేసిన వీడియో బాగా వైరల్ అయ్యాయి. దీనిపై బొత్స సత్యనారాయణ గారి టీం తీవ్రంగా స్పందించి కిరా కార్పికి వార్నింగ్ ఇవ్వటం, ఆయన వెంటనే బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. అంతకుముందు కూడా అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేసిన సమయంలో కూడా కిరా కార్పి చాలా దారుణంగా మాట్లాడారు. అయితే ఇక్కడ చంద్రబాబు గారిని తిట్టినప్పుడు నేను అక్కడే ఉంటే కిరా కార్పి అన్న మాటలు ఏంటంటే, చంద్రబాబు గారిని తిట్టినప్పుడు నేను అక్కడే ఉంటే కాళ్ళు పైకి పెట్టి గిరా తిప్పేవాడిని అంటూ సవాల్ విసిరారు. అప్పట్లో అందరూ మౌనంగా ఉన్న అంబటి రాంబాబు గారు బెయిల్పై బయటికి వచ్చాక ఆర్పి సోషల్ మీడియా వేదికగా రాంబాబు అన్న నన్ను క్షమించు అని, ఇకపై మీ జోలికి రాను అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక అసలు విషయానికి వస్తే ఈ మధ్య కిరా కార్పి తన ఫ్యామిలీతో కలిసి విహారయాత్రకు వెళ్ళారట. అక్కడ ఆయనకు జగన్ గారి అభిమానులు ఎదురయ్యి, మీరు సోషల్ మీడియాలో బాగా మాట్లాడతారు కానీ మీ నోటికి అదుపులో పెట్టుకోండి అని వారు సూచించారట. అయితే ఇక్కడ జగన్ అభిమానులు ఎక్కడ దెబ్బ కొడతారో అన్న భయంతో కిరా కార్పి అక్కడి నుండి నాకు ఫ్లైట్ టైం అవుతుందని అక్కడి నుంచి వెళ్ళిపోయారట. ఇంటికి వచ్చాక కిరా కార్పి భార్య ఆయనకు కొన్ని కీలక సూచనలు ఇచ్చారట. ఏమండి, మనకి ఈ రాజకీయాలు అవసరమా? మనం ఒక పార్టీని అభిమానిస్తున్నాం కానీ అది అక్కడి వరకే ఉండాలి. కానీ మనం లిమిట్స్ దాటి ఇతరులను దూషిస్తున్నాం. బయటకు వెళ్తే ప్రజలు మనపై తిరగబడతారు అని ఆమె కిరా కార్పికి చెప్పిందట. మనం ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చామో గుర్తుంచుకోవాలని, రాజకీయాల కోసం గొడవలు వద్దని ఆమె చెప్పిందట. దీనికి సమాధానంగా కిరా కార్పి నాకు చంద్రబాబు గారు, లోకేష్ గారిపై అమితమైన ప్రేమ ఉంది. లోకేష్ గారు సీఎం అయ్యే వరకు నేను మాట్లాడుతూనే ఉంటానని చెప్పారట కిరా కార్పి. అయినప్పటికీ భార్య చెప్పిన మాటల్లోని నిజాన్ని గ్రహించిన ఆయన కొంత ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే రాజకీయం వేరు, వ్యక్తిగత దూషణలు వేరు. అధికారంలో ఉన్నప్పుడు నోటికి వచ్చినట్లు మాట్లాడితే రేపు ఆ పార్టీ వస్తే ఇబ్బందులు తప్పవు. కిరా కార్పి ఇప్పటికైనా సోషల్ మీడియాలో ఇతరులను విమర్శించడం తగ్గించి తన పని తాను చేసుకుంటూ ఉంటే మంచిదని కొంతమంది సోషల్ మీడియా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఆర్పి కేవలం ఒక నటుడిగానే కాకుండా సోషల్ మీడియాలో ఒక రాజకీయ గళంగా మారారు. అయితే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ టీడీపీకి మద్దతుగా ఆయన చేసే వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. బొత్స సత్యనారాయణ వంటి సీనియర్ నాయకులను వ్యక్తిగతంగా విమర్శించటం ఆయనకు ఇబ్బందులే. ఎందుకంటే రాజకీయాల్లో విమర్శలు సహజమే. అయినా అతిగా మాట్లాడటం వల్ల ఎదురయ్యే పరిణామాలు చాలా విపరీతంగా ఉంటాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఆర్పి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఒకానొక సందర్భంలో ఆర్పి చాలా దూకుడుగా మాట్లాడి ఆ తర్వాత పరిస్థితి తీవ్రతను గమనించి వెనక్కి తగ్గారు. నేను అన్న మాటలను వెనక్కి తీసుకుంటున్నానని అంటున్నాడు కానీ మళ్ళీ సోషల్ మీడియాలో అతివాగుడైతే వాగుతున్నాడు. ఆయన దూకుడుకు బ్రేక్ పడిందని చెప్పడానికి ఒక ఉదాహరణే చెప్పుకోవచ్చు. మరి కుటుంబ సభ్యులను కూడా కొంత ఆందోళన అయితే వచ్చిందని చెప్పొచ్చు.
ఇప్పటికైనా ఆర్పి భార్య నచ్చచెప్పి ప్రయత్నం చేసినా ఆర్పి ఇప్పటికైనా ఇంటే రాజకీయ గొడవల వల్ల కొంత దూరంగా ఉండొచ్చని, కొంత ఫ్యామిలీతో ప్రశాంతంగా ఉండొచ్చని సోషల్ మీడియా విశ్లేషకులు మాత్రం విమర్శిస్తున్నారు. చాలా కాలంగా కిరాక్ ఆర్పి సోషల్ మీడియాలో లైవ్ పెట్టకపోవడం ఇది కూడా కొంత ప్లస్ అని చెప్పుకోవచ్చు కిరాక్ ఆర్పికి. అయితే ఇక్కడ ప్రత్యర్థుల నుండి వస్తున్న హెచ్చరికల వల్ల కొంతకాలంగా దూరంగా ఉండవచ్చని కూడా భావించవచ్చు. వ్యూహాత్మక మార్పులు, తన విమర్శలపై శైలిని మార్చుకోవాలని లేదా తన కెరీర్పై నెల్లూరులో ఆయన పెట్టిన బిజినెస్ అదేవిధంగా షోలు దృష్టి పెట్టాలని అనుకుంటూ ఉండవచ్చు. సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా ఆర్పి విషయంలో రెండుగా విడిపోయారు. కొందరు ఆయన ధైర్యాన్ని మెచ్చుకుంటే మరికొందరు మాత్రం రాజకీయాల కోసం కిరాక్ ఆర్పి వ్యక్తిగత దూషణలకు చేయడం తప్పని అందరూ భావిస్తున్నారు. మరి ఆయన తిరిగి ఎప్పుడు యాక్టివ్ అవుతారు, మళ్ళీ అదే స్థాయిలో విమర్శలు చేస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా వ్యక్తిగతం వర్సెస్ రాజకీయం, ఆవేశం అనే కోణంలో ఎప్పటికీ కిరాక్ ఆర్పి గారు ముందుంటారు. మరి ఇప్పటికైనా కిరాక్ ఆర్పి మారతారా లేదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.